హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు ఆకతాయి పిశాచాలు. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. 10 రోజుల పాటు పట్టణంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఇంటికి తిరిగి వచ్చిన అవతారంతో వాడవ్వ, ఏం నాయనా, నా ఆరోగ్యం సరిగ్గా లేదు, నేను ఎలానూ వెళ్ళలేను. రేపు తెల్లవారుజామునే మీ మేనమామ కూతురు ఆదిలక్ష్మి పెళ్ళి, ఆ సంగతి మర్చిపోయావా అన్నది. అవ్వ మాటలు వింటూనే అవతారం ఉలిక్కిపడ్డాడు. ఆదిలక్ష్మి అతడి కంటే వయసులో 1-2 పెద్ద. చిన్నప్పుడు కలిసి ఆడుకున్నారు. ఆమె పెళ్లి రోజు తాను మర్చిపోవటమేమిటి? అవ్వా, నువ్వు గుర్తు చేయకపోతే ఎంత పొరపాటు జరిగేది. మామయ్య వాళ్ళింటికి ఇప్పుడే బయలుదేరతాను అన్నాడు అవతారం. ఇప్పుడా? ఇంత అర్ధరాత్రి వేళ అన్నది అవతారం అవ్వ ఆదుర్దాగా. చూడు, పేరుకు రాత్రే గాని పుచ్చ పువ్వు లాంటి వెన్నెల. అలా కాలవగట్టు పట్టుకున్నానంటే 2 గంటల్లో మామయ్య ఇంట్లో ఉంటాను అంటూ అవతారం బయలుదేరాడు. వాడు కాలవగట్టు మీద చకచకా నడుస్తూ త్వరలోనే మేనమామ ఊరు సమీపించాడు. అక్కడ అవతారము కాలవగట్టు దిగి ఒక తాటితోపులో ఉన్న కాలిబాట వెంట ఊరు చేరాలి. అవతారము తాటితోపులోకి ప్రవేశించి కొద్ది దూరం నడిచాడో లేదో, హఠాత్తుగా ఒక చెట్టు వెనక నుంచి 2 ఆడపిశాచాలు ముందుకు వచ్చి వాడి దారిని అడ్డగించాయి. అవతారము నిలువెల్లా వణికిపోసాగాడు. అప్పుడు పిశాచాల్లో ఒకటి, నీ అవతారం చూస్తే ఎవరైనా ధైర్యవంతుడు అనుకుంటారు. ఎందుకలా బాణం దెబ్బతిన్న కొంగలా రెపరెపలాడిపోతావు? ఎక్కడికి నీ ప్రయాణము అని అడిగింది. ఆదిలక్ష్మి పెళ్ళికి అన్నాడు అవతారం ఇంకా వణుకుతూనే. ఈ మాటలు వింటూనే పిశాచాలు ముఖాముఖాలు చూసుకొని కేరింతలు కొడుతూ, చూడు, ఆదిలక్ష్మి పెళ్ళో అనంతలక్ష్మి పెళ్ళో ఏదైనా మాకొకటే, మేము వస్తాము అన్నాయి. అప్పటికి అవతారం కాస్త స్థిమితపడి, సంగతి తెలిసాక మావయ్య నా చర్మం ఒలిచేస్తాడు, పెళ్ళికి పిశాచాలని వెంటబెట్టుకుని పోవటమా అన్నాడు. వెంటబెట్టుకు పోకపోతే ఇప్పుడే చర్మం ఒలిచేస్తాం, మరేమంటావు ఇప్పుడు అని అడిగాయి పిశాచాలు. ఇక తప్పదనుకొని అవతారం, ఇప్పుడే మీ చేత చర్మం వలిపించుకునే కంటే తప్పనిసరి అయితే ఆదిలక్ష్మి పెళ్లి చూశాక మావయ్య చేత ఆ పని చేయించుకుంటాను. మీరు కాస్త గుట్టుమట్టుగా నా వెంట రాలేరా అని అడిగాడు పిశాచాలని. అదంతా మా కొదులు, ముందు నువ్వు కదులు అన్నాయి పిశాచాలు తృప్తిగా. అవతారము నడక సాగించాడు. పిశాచాలు మరి కనిపించలేదు. అయితే వాడు మేనమామ ఇంటిని సమీపిస్తూ ఉండగా పిశాచాలు 2 ముందే పెళ్లి పందిరిని సమీపించి మెడ నిండా నగలతో పట్టుచీరలతో ఇంట ప్రవేశించినాయి. ఇది చూసి అవతారం భయంతో వణికిపోతూ పెళ్లి పందిరి దాటి వాకిట్లోకి రాగానే అక్కడ వాడి మేనమామ ఎదురుపడి, ఏంటలా గజగజ వణికిపోతున్నావు? నేను పెళ్లి పనుల హడావుల్లో ఉన్నాను, పోయి కాసేపు ఆ పక్క గదిలో నడుము వాల్చు, తర్వాత వైద్యుడిని పిలిపిస్తాను అంటూ వెళ్ళిపోయాడు. అవతారము గదిలోకి పోయి ఒక మూలగా చాప మీద మునగ తీసుకుని పడుకున్నాడు. ఈ లోపల పిశాచాలు 2 తమ ఇష్టానుసారము అల్లరి పనులు ప్రారంభించినాయి. ఆడపెళ్లివారు మగపెళ్లివారికి ఎదురుగా ఉన్న మండువా ఇంటిని విడిదిగా ఇచ్చారు. పిశాచాల్లో ఒకటి పెళ్లి కొడుకు తల్లిగా రూపం మార్చుకొని పెళ్లి కూతురు ఉన్న గదిలోకి వెళ్ళింది. కాబోయే వియ్యపురాల్ని చూసి ఆదిలక్ష్మి తల్లి, రావదినా రా అంటూ ఆహ్వానించింది. నువ్వు ఇవ్వబోయే సార ఏపాటి ఘనంగా ఉన్నదో చూడాలని వచ్చాను వదినా అన్నది పిశాచం. ఆ పక్కనే తాటాకు బుట్టల్లో ఉన్న లడ్లు, సున్ని ఉండలు, చలిమిడి, అరిసెలు అన్నీ ఆదిలక్ష్మి తల్లి పిశాచానికి చూపించింది. పిశాచము చలిమిడి కొద్దిగా తీసుకొని నోట్లో వేసుకుని, ఈ దిక్కుమాలిన చలిమిడి మీ అమ్మాయి రంగులాగే ఉన్నది, మరీ పాత బెల్లంతో గాని చేయించావేమిటి అన్నది. ఈ ప్రశ్నకు ఆదిలక్ష్మికి ఆమె తల్లికి మనసు చివుక్కుమన్నది. తర్వాత పిశాచము అరిసెలని సున్నుండల్ని కూడా బాగోలేదంటూ పేర్లు పెట్టి, మరి 2 బుట్టల్లో బూరెలు పులిహోర సర్దించు అన్నది. ఆదిలక్ష్మి తల్లి నిర్ఘాంతపోయి, వాటికి అంత తొందరే వదినా, అవి మర్నాటికే పులిపెక్కిపోతాయి కదా అన్నది. మా ఇంటి కోడళ్ళు అలా పులిపెక్కినవి పాచిపోయినవి తినటం మానవాయితీ. ఈ లడ్లు పులుపు కంపు కొట్టడానికి 10 రోజులు పడుతుంది, అప్పటిదాకా బూరెలు పులిహోర తింటుంది మీ అమ్మాయి అన్నది పిశాచం. గౌరీ పూజకు సిద్ధమైతున్న ఆదిలక్ష్మికి ఆ మాటలు వినగానే పెద్ద గరిటెతో కడుపులో దేవినట్లయింది.
ఆమె చప్పున పెరట్లోకి వెళ్ళి బళ్ళున వాంతి చేసుకుంది. ఆమె తల్లి హడావుడి పడుతూ కూతురి వెనకగా పెరట్లోకి వెళ్ళగానే పిశాచము రూపం మార్చుకొని గదిలో నుంచి వెళ్ళిపోయింది. ఆదిలక్ష్మి చన్నీళ్లతో ముఖం కడుక్కొని, నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి నేను చేసుకోను అన్నది తల్లితో. ఆ మాటలకి ఆమె తల్లి కంగారు పడిపోయి భర్తను వెతికేటందుకు వీధికేసి పరిగెత్తింది. ఇక రెండో పిశాచము పెళ్ళికొడుకు వాళ్ల విడిది ఇంట్లోకి వెళ్ళింది. పనంతా ఆడపెళ్లివారిదే కావడంతో మగ పెళ్లి వాళ్ళంతా కునికిపాట్లు పడుతున్నారు. పెళ్ళికొడుకు ఒక్కడు మిద్దె మీద పడుకొని దోమల బాధతో సతమతమైతూ ఉన్నాడు. పిశాచము పెళ్లి కూతురిలా రూపం మార్చుకొని ఒక విసనకర్రతో అతడి దగ్గరికి వెళ్ళింది. పెళ్ళికొడుకు ఆశ్చర్యపడుతూ, ఇలా వచ్చావేంటి? ఎవరైనా చూస్తే నవ్వరు అన్నాడు. ఆ మాత్రం నేను నవ్వగలను. ఇక్కడ నువ్వు దోమల బాధ భరించలేకుండా ఉన్నావని వచ్చాను. మా ఊరి దోమలు కందిరీగల్నే వెన్నంటి తరమగలవు, వెధవ దోమలు అంటూ పిశాచము విసనకర్ర కాడతో పెళ్ళికొడుకు చేతి మీద బలంగా కొట్టింది. పెళ్ళికొడుకు అబ్బా అని ఊరుకున్నాడు. అయినా పిశాచం అతన్ని వదలక ఇక్కడొక దోమ అక్కడొక దోమ అంటూ విసనకర్రతో ఎడపెడా కొట్టసాగింది. దానితో సహనం కోల్పోయిన పెళ్ళికొడుకు, ఇక చాలే ఊరుకో అంటూ పిశాచం చేతిలోని విసనకర్రను లాక్కున్నాడు. పిశాచము కళ్ళనీళ్లు తుడుచుకుంటున్నట్లు నటిస్తూ, దోమలను కొడుతూ ఉంటే తగిలిన చిన్న దెబ్బలకే ఇంత కోపం తెచ్చుకున్నావు. రేపు పెళ్ళయ్యాక నిజంగానే కొడితే మరెంత కోపం తెచ్చుకుంటావో అన్నది. ఏంటి, పెళ్ళయ్యాక నన్ను కొడతావా అన్నాడు పెళ్ళికొడుకు నివ్వెరపోతూ. నీ వంట నచ్చకపోతే మరి కొట్టకేం చేస్తాను అన్నది పిశాచం. నేను వంట చేయాలా అన్నాడు పెళ్ళికొడుకు కోపంగా. గిన్నెలు కడిగి ఊరుకుందామనుకుంటున్నావా? అదేం కుదరదు. ఇంటి ముందు కళ్ళాపి చల్లటము, బట్టలు ఉతకటము, ఇంకా చిల్లర మల్లర పనులు చాలా చేయవలసి ఉంటుంది అన్నది పిశాచం. పెళ్ళికొడుకు లేచి నిలబడి, నీకు కావాల్సింది భర్త కాదు పాలేరు అంటూ పరుగు పరుగున మిద్దె దిగి తల్లిదండ్రుల దగ్గరకు పోయి జరిగిందంతా చెప్పి, నేను చస్తే ఆ పిశాచిని చేసుకోను అన్నాడు. క్షణాల మీద పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకు కూడా ఈ పెళ్లి ఒప్పుకోవడం లేదనే సంగతి నలుగురికీ తెలిసిపోయింది. అటు ఇటు వచ్చిన బంధువులు, ఇదేమైనా బొమ్మలాట అనుకుంటున్నారా? ఎందుకు చేసుకోరో చెప్పండి అని రెండు పక్షాల వాళ్ళని నిలదీసి అడిగారు. పెళ్లి కొడుకు తల్లి పరమగయ్యాలి. ఇంతకు కొంచెం సేపు ముందు వచ్చి నానా మాటలు అన్నది అన్నారు ఆడపెళ్లివాళ్ళు. భోజనాలు చేశాక ఆడపెళ్లివారింటికి నేనెప్పుడు వెళ్ళాను అంటూ పెళ్లి కొడుకు తల్లి నిర్ఘాంతపోయింది. పెళ్లి కూతురు లంకిణి పెళ్ళయ్యాక మొగుడు చేత అడ్డమైన చాకరీ చేయిస్తానని ఇప్పుడే చెప్పి వెళ్ళింది అన్నారు మగ పెళ్లివాళ్ళు. ఆ మాటలకి ఆదిలక్ష్మి ఆశ్చర్యపోయింది. ఆడ మగ పెళ్లివాళ్లకు ఒకరు చెప్పేది ఒకరికి అర్థం కాక గొడవ పడసాగారు. పిశాచాలు తాము ఆడిన నాటకము బాగా రక్తి కట్టిందంటూ నవ్వుకోసాగాయి. ఇలా కొంతసేపు జరిగాక విసిగిపోయిన ఆదిలక్ష్మి తండ్రికి అవతారం గుర్తుకొచ్చాడు. ఆయన అవతారం ఉన్న గదిలోకి వచ్చి వాడి ఒళ్లంతా ముచ్చెమటలు పోసి ఉండటం గమనించి, ఎవరైనా వెళ్ళి ఆంజనేయులు తీసుకుని రండి అంటూ పెద్దగా కేక పెట్టాడు. ఆంజనేయులు ఆ ఊళ్ళో పేరు మోసిన వైద్యుడు. ఆంజనేయులు అన్న మాట వినగానే మేడ బరువు నగలతో పట్టు చీరలతో దగదగ మెరిసిపోతున్న పిశాచాలు రెండు కెవ్వుమని అరిచి నల్ల పిల్లులుగా మారి చీకట్లోకి పారిపోయినాయి. అది చూసి పెళ్లివారిలో కొందరు ఆశ్చర్యపోయారు. మరికొందరు పొట్టలు చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. తర్వాత అవతారం ద్వారా అందరికీ జరిగిందేమిటో తెలిసింది. ఇంత గొడవకు ఆకతాయి పిశాచాలు ఆడిన నాటకం కారణమని అందరూ గ్రహించారు. తరువాత అనుకున్న ముహూర్తానికి ఆదిలక్ష్మి పెళ్లి హాయిగా జరిగిపోయింది. మరొక కథ పేరు దోసకాయల బేరం. ఇది అరేబియా కథ. పూర్వము ఒక సుల్తాన్ ఉండేవాడు. ఆయన ఒకనాడు వేటకు బయలుదేరిపోతూ ఉండగా దారిలో అడవి మధ్య ఆయనకు ఒక రైతు కనిపించాడు. ఆ రైతు ఒక గాడిదను తోలుకుంటూ వస్తున్నాడు. దాని మీద ఏదో మూట ఉన్నది. సుల్తాను తన గుర్రాన్నాపి రైతును పలకరించి, తమ్ముడు, ఆ మూటలో ఏమిటి అని అడిగాడు. బాబూ, ఇవి దోసకాయలు. నా తోటలో కాసిన తొలి కాపు. తరుణానికి ముందే కాశాయి. అందుకని వీటిని తీసుకుని పోయి సుల్తాన్ గారికి అమ్ముకుందామని బయలుదేరాను. ఆయన గొప్ప దాత అని చెబుతారు. మంచి ధర ఇస్తారని ఆశగా ఉంది అన్నాడు రైతు. వాడు సుల్తానుని పూర్వం ఎప్పుడూ చూసి ఉండని కారణం చేత గుర్తించలేకపోయాడు.
సుల్తాను గారు నీ దోసకాయలకి ఏ పాటిస్తారనుకుంటున్నావు అని సుల్తాను రైతుని అడిగాడు. కనీసం 1000 బంగారు దీనారాలన్నా ఇవ్వకపోతారా అన్నాడు రైతు. అది చాలా జాస్తి అని సుల్తాన్ అంటే ఏం చేస్తావు అని సుల్తాన్ అడిగాడు. పోనీ 500 ఇవ్వమంటాను అన్నాడు రైతు. అది ఎక్కువేనంటే 300 ఇవ్వమంటాను. అది ఎక్కువేనంటే 200 ఇవ్వమంటాను. అది కూడా ఎక్కువేనంటే 100 ఇవ్వమంటాను. అది ఎక్కువేనంటే 50 అడుగుతాను. అది కూడా ఎక్కువేనంటే ఏం చేస్తావు? 30 అడుగుతాను. అది ఎక్కువేనంటే నా గాడిదను ఆయన సింహాసనం మీదకు తోలి పారిపోతాను అన్నాడు రైతు. సుల్తాను విరగబడి నవ్వి రైతును వెళ్ళిపోనిచ్చాడు. తర్వాత ఆయన వేట మానేసి ఇంకొక దారిన ఇంటికి తిరిగి వచ్చేశాడు. వస్తూనే ఆయన ద్వారపాలకులతో, నా కోసం ఒక రైతు గాడిదతో సహా ఇక్కడికి వస్తాడు, వాణ్ణి ఆపకుండా నా దగ్గరికి రానివ్వండి అని చెప్పాడు. 1 గంట కల్లా రైతు గాడిదను తోలుకుంటూ ద్వారం వద్దకు వచ్చి సుల్తాను గారి దర్శనం కావాలని కోరాడు. ద్వారపాలకులు వాణ్ణి గాడిదను లోపలికి పోనిచ్చారు. దుస్తులు మార్చుకొని ఉన్న సుల్తాన్ని రైతు గుర్తించలేదు. వాడు దోసకాయల మూటను చేతపట్టుకొని సుల్తాను ముందు ఎంతో విధేయతగా నిలబడ్డాడు. నా కోసం ఏదో తెచ్చినట్లున్నావే, ఏంటో అవి అని అడిగాడు సుల్తాను. ఏలినవారు అనుగ్రహిస్తే నా తోటలో కాసిన తొలికాపు దోసకాయలు ఇచ్చుకుందామని తీసుకొని వచ్చాను అన్నాడు రైతు ఉత్సాహంగా. భేష్, నా అనుగ్రహం ఎంతదాకా ఉండాలని నీ ఉద్దేశము అన్నాడు సుల్తాను బిగ్గరగా నవ్వుతూ. 1000 దీనారాలు అన్నాడు రైతు. అది ఎక్కువ అన్నాడు సుల్తాను. 500. అది ఎక్కువే. 300. అది ఎక్కువే. 100. అది ఎక్కువే. 50. అది ఎక్కువే. 30. అది ఎక్కువే. ఆ పాపిష్టి మొహం వాడు దారిలో కనిపించడం నాకు చేటైంది. 30 దీనారాలన్నా ఇవ్వందే నేను దోసకాయలు ఇచ్చేది లేదు అన్నాడు రైతు. సుల్తాను నవ్వాడే కానీ జవాబు చెప్పలేదు. ఇది గమనించి రైతు 1 అడుగు ముందుకు వచ్చి సుల్తాను ముఖాన్ని మరి కాస్త పరీక్షగా చూసి తనకు దారిలో గుర్రం మీద కనిపించిన మనిషి సుల్తానే అని తెలుసుకున్నాడు. హుజూర్, దయచేసి నాకు 30 దీనారాలు వెంటనే ఇప్పించండి, లేకపోతే నా గాడిద బయటనే కట్టేసి ఉంది అన్నాడు రైతు. సుల్తాను నవ్వు పట్టలేక బాలీసుపైన వెల్లికలా పడిపోయాడు. తర్వాత ఆయన తన ఖజానాదారుణ్ణి పిలిచి, ఈ రైతుకి 1000 దీనారాలు ఎంచి ఇవ్వు, తర్వాత మరొక 500 ఇవ్వు, ఆ తర్వాత 300, 100, 50, 30 దీనారాలు వరుసగా ఎంచి ఇవ్వు అన్నాడు. 1 బస్తా దోసకాయలకి 1980 దీనారాలు ముట్టేసరికి ఆ రైతుకు నోట మాట రాలేదు. వాడు పట్టలేని ఆనందంతో సుల్తాన్కి 1000 సలాములు చేసి వెళ్ళిపోయాడు. మరొక కథ పేరు నీతి సలహా. ఈ కథను రచించిన వారు కె. లక్ష్మీ పద్మజ గారు. లక్ష్మీపురం అనే గ్రామంలో రాము, రాజు అనే 2 మిత్రులు ఉన్నారు. వాళ్ళు కష్టపడి పనిచేసి వచ్చిన దానితో తృప్తిగా జీవించేవారు. 2కి పెళ్ళిళ్ళయ్యాయి. 2 భార్యలకు ధనాశ ఎక్కువ. ఎక్కడికైనా వెళ్ళి బోలెడు డబ్బు సంపాదించుకొని రమ్మని వాళ్ళు భర్తలని పోరుతూ ఉండేవాళ్ళు. ఎవరైనా ఇంటి పోరుని ఎంతకాలం సహిస్తారు? ఒక రోజున రాము, రాజు ధనార్జన నిమిత్తము ఇల్లు విడిచిపెట్టారు. ఎంతో దూరం ప్రయాణం చేసి ఒక ఊరు చేరుకొని ఒక సత్రంలో బస చేశారు. చీకటి పడే వేళకు ఎవరో అనుకున్న మాటలు వారి చెవిలో పడ్డాయి. ఏనుగులపల్లి జమీందారు పని వాళ్ళకి బాగా ఎక్కువ జీతాలు ఇస్తాడట. ఆయనకిప్పుడు 2 జీతగాళ్లు కావాలట. తెల్లవారగానే లేచి అక్కడికి వెళ్లాలని ఓ 2 అనుకుంటున్నారు. రాము, రాజు ఆ పని తామే సంపాదించాలనుకొని అప్పటికప్పుడు ఏనుగులపల్లి బయలుదేరారు. తెల్లవారేసరికి వారా ఊరు చేరుకొని ఒక పూటకోళ్ళవ్వ ఇంట్లో బస చేశారు. అవ్వవారిని బాగా ఆదరించి వచ్చిన పని తెలుసుకుని, అబ్బాయిలు, మీరు చూడబోతే అమాయకుల్లా ఉన్నారు. ఈ ఊరి జమీందారు జీతం ఎక్కువ ఇచ్చే మాట నిజమే, కానీ ఆయన పరమ దుర్మార్గుడు. ఆయన పెట్టే హింసలకి మీరు తట్టుకోలేరు. కాబట్టి రంగన్నపల్లి వెళ్ళండి. ఆ ఊళ్ళో ఎక్కడ తవ్వినా బంగారం దొరుకుతుంది అని చెప్పింది.
ఈ వార్తకు మిత్రులిద్దరూ బ్రహ్మానందపడిపోయారు. కష్టపడి పనిచేయకుండా బంగారం దొరుకుతుందంటే ఎవరికి సంతోషంగా ఉండదు. సాయంత్రానికల్లా రాము, రాజు రంగన్నపల్లి చేరుకున్నారు. రంగన్నపల్లిలో కొన్నాళ్లుగా వానలు లేక పంటలు సరిగ్గా పండటం లేదు. ఊరి ప్రజలందరూ దరిద్రంతో బాధపడుతున్నారు. వాళ్ళు రాము, రాజుల మాటలు విని, మా భూమిలో మొక్కే మొలవక మేమేడుస్తూ ఉంటే అందులో బంగారమా? మీకేమైనా వేళాకుళంగా ఉందా అంటూ నానా తిట్లు తిట్టారు. అయితే రాము, రాజు ఎవరూ చూడకుండా 1-2 చోట్ల తవ్వి చూశారు. చిల్ల పెంకులు, కంకరరాళ్ళు తప్ప రాగి కాసు కూడా వాళ్ళకి దొరకలేదు. హతాశులై ఆ ఊరు విడిచిపెట్టగా పొలిమేరలో వాళ్లకు ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. మిత్రులిద్దరికీ బాగా నిద్ర వస్తోంది. నిద్రపోతే వారి దగ్గర ఉన్న కాసిని డబ్బులు ఏ దొంగలైనా వచ్చి కాజేస్తారని వారి భయం. అందుకని తమ డబ్బు మూటని మర్రి చెట్టు తొర్రలో దాచాలనుకొని అందులో చెయ్యి పెట్టేసరికి అందులో అప్పటికే ఉన్న కొన్ని మూటలు వారి చేతులకు తగిలాయి. వాళ్ళ మూటలని బయటికి తీసి చూసి తమ కళ్ళని తామే నమ్మలేకపోయారు. ఆ మూటల నిండా జిగేల్మనిపించే బంగారు కాసులు, నగలు, రత్నాలు, వజ్రాలు. ఎవరో దొంగలు తాము దోచిన సొత్తుని అక్కడ దాచుకొని ఉండుంటారు. అదృష్టం కొద్దీ ఆ సొమ్ము తమ కంటపడిందనుకుంటూ మిత్రులిద్దరూ వెంటనే ఇంటికి ప్రయాణం కట్టారు. ఇల్లు చేరుకున్నాక జరిగింది భార్యలకు చెప్పారు. ఆ డబ్బుతో వాళ్ళు మేడలు కట్టారు, పొలాలు కొన్నారు, సంతోషంగా రోజులు గడుపుతున్నారు. అలా 2 ఏళ్లు గడిచాయి. రాము, రాజుల భార్యలకు ఉన్న డబ్బు చాలదనిపించింది. మళ్ళా వెళ్ళి ఇంకా డబ్బు సంపాదించుకుని రమ్మని వాళ్ళు భర్తలని అదే పనిగా పోరసాగారు. చివరికొక రోజున రాము, రాజు మళ్ళీ ధనార్జనకు బయలుదేరి ఒక ఊరు చేరి ఒక సత్రంలో బస చేసి రాత్రి కాగానే నిద్రపోయారు. ఆ రాత్రి సత్రంలో దొంగలు పడి బాటసారులందరినీ నిలువునా దోచుకున్నారు. అక్కడున్న వాళ్ళందరినీ కట్టేశారు. కానీ దొంగల రాకతో భయపడి తెలివిగా మూలకు నక్కిన రాజు, రాములని మాత్రము వాళ్ళు గమనించలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోతున్న దొంగలని మిత్రులిద్దరూ రహస్యంగా అనుసరించారు. దొంగలు ఒక శ్మశానం చేరుకొని తాము తెచ్చిన డబ్బునంతా ఒక సమాధిలో పాతిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోవటం చూశారు. దొంగలు దరిదాపుల్లో లేరని రూఢి అయ్యాక వాళ్ళ సమాధి చెంతకు చేరి దొంగ సొమ్మును తవ్వి తీసుకుని ఇంటికి వెళ్లారు. భార్యలు వాళ్ళని ఎంతో ప్రేమగా ఆదరించారు. ఇలా 2 ఏళ్లు గడిచాక భార్యల్లో మళ్లీ ధనాశ పెరిగిపోవటంతో మళ్లీ భర్తల్ని వేధించసాగారు. భర్తలు కాదంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. రాము, రాజులకి మళ్లీ ప్రయాణం కట్టక తప్పలేదు. కొంత దూరం వెళ్ళాక వాళ్లకు ఓ సన్యాసుల గుంపు ఎదురైంది. సన్యాసుల గురువు రాము, రాజులను చూసి, మీరిద్దరూ మహాపాపులు. వెంటనే మీ పాపాల్ని కడిగేసుకోకపోతే ఈ లోకంలోనే నరకం అనుభవిస్తారు అన్నాడు. మిత్రులిద్దరూ హడలిపోయి గురు సన్యాసి కాళ్ళ మీద పడి అంతవరకు జరిగిన తమ కథను చెప్పారు. మీకు దొంగ సొత్తు దొరికినప్పుడు దానిని రాజుకైనా అందచేయాలి, స్వంతదారులకైనా అందచేయాలి. అలా చేయకపోవటం వలన మీకు దొంగతనం చేసిన పాపం చుట్టుకుంది. వెంటనే ఇంటికి వెళ్ళి మీ దగ్గర ఉన్నదంతా రాజుకి ఇచ్చేయండి, తిరిగి ఎప్పటిలా జీవించండి అని హితబోధ చేశాడు గురు సన్యాసి. అప్పుడు మిత్రులిద్దరూ ఇళ్లకు తిరిగి వెళ్ళి భార్యలకు జరిగింది చెప్పారు. కానీ వాళ్ళ భార్యలకి ఈ హితవు నచ్చలేదు. మిమ్మల్ని డబ్బు సంపాదించుకుని రమ్మని పంపితే వేదాంతం నేర్చుకుని వస్తారా? డబ్బు తెచ్చేదాకా మళ్ళీ కనపడకండి అంటూ వాళ్ళు తమ భర్తలని ఇళ్లలో నుంచి గెంటేశారు. రాము, రాజు ఏం చేయాలో తెలియక సన్యాసుల్లో కలిసిపోదామనుకున్నారు. సన్యాసుల గుంపును వెతుక్కుంటూ బయలుదేరిన వాళ్లకు దారిలో 2 అమ్మాయిలు ఎదురయ్యారు. వారిలో ఒక అమ్మాయి పేరు సీత, ఇంకొక అమ్మాయి పేరు రాణి. సీత, రాణిల భర్తలు దురాశాపరులు. ఎంత సంపాదించినా తృప్తి లేక వాళ్ళు దుష్కార్యాలెన్నో చేస్తున్నారు. సీత, రాణి వాటిని సహించలేక భర్తలకు మంచి మాటలు చెబుతుండేవారు. వాళ్ళు వినేవాళ్ళు కాదు. విసిగిపోయిన సీతారాణి భర్తలకు ఎదురు తిరిగారు. దాంతో భర్తలకు కోపం వచ్చి ఇంట్లో నుంచి గెంటేసి మళ్ళీ కనబడితే ప్రాణాలు తీసేస్తామన్నారు. చేసేది లేక సీతారాణి ఇల్లు విడిచి వచ్చేశారు. రాము, రాజు ఆశ్చర్యపడి మీ కథ మా కథ ఒక్కలాగే ఉంది అంటూ తమ కథను చెప్పుకున్నారు.
అప్పుడు నలుగురు కలిసి ఏం చెయ్యాలా అని చాలాసేపు ఆలోచించారు. చివరకు పెద్దలెవరినైనా సలహా అడుగుదామనుకున్నారు. అప్పుడే ఆ దారిలో ఎవరో వృద్ధ దంపతులు వెళుతున్నారు. రాము రాజు వాళ్ళని ఆపి భార్యలు భర్తల్ని, భర్తలు భార్యల్ని వేధిస్తూ ఉంటే వాళ్ళు ఇల్లు విడిచి వేరే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా అని అడిగారు. వృద్ధ దంపతులిద్దరూ ఏకకంఠంతో అది మహాపాపం నాయన్లారా, కాబట్టి ఎలాగోలాగా వాళ్ళు కలిసే జీవించాలి అన్నారు. అయ్యో, మీకు సరిగ్గా అడగటం రాలేదు అంటూ సీతారాణి, దురాశ తృప్తి ఒకసారే ఎదురైతే మనిషి ఏం చెయ్యాలి అని అడిగారా దంపతుల్ని. తృప్తిని దగ్గరగా తీసుకుని దురాశకు దూరంగా వెళ్ళిపోవాలి అన్నారు ఆ వృద్ధ దంపతులు ఏకకంఠంతో. ఆ దంపతులు వెళ్ళిపోయాక సీతారాణి నవ్వుతూ, పెద్దలను అడిగితే వారు చెప్పే నీతి ఒకలా ఉంటుంది, సలహా ఇంకొకలా ఉంటుంది. సలహా కంటే నీతి గొప్పది కాబట్టి మనం నీతినే పాటిద్దాము అన్నారు. ఆ నలుగురు ఓ ఊరు చేరుకున్నారు. రాము సీతను, రాజు రాణిని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. కష్టపడి జీవిస్తూ ఉన్నదానితో తృప్తి పడుతూ కలకాలము హాయిగా జీవించారు. అంతా వాళ్ళని దురాశకు దూరంగా తృప్తితో కలిసి జీవిస్తున్నారని చెప్పుకునేవారు. దురాశ అంటే తాము పూర్వం కట్టుకున్న వాళ్ళని, తృప్తి అంటే ఇప్పుడు కట్టుకున్న వాళ్ళని ఆ దంపతులు అనుకునేవారు. మరొక కథ పేరు విప్లవం చైతన్యం. ఈ కథను రచించిన వారు ఎన్ శివనాగేశ్వరరావు గారు. అమృతపురి రాజు ధర్మవీరుడు, పేరుకు తగినట్లు ధర్మప్రభువు, గొప్ప వీరుడు. అతని మంత్రి సుధర్ముడు మహామేధావి, రాజనీతి చతురుడు. వారిద్దరి కలయికలో అమృతపురి సుసంపన్నమై సాటి రాజ్యాలలో అగ్రగామిగా నిలిచింది. ధర్మవీరుడికి ఒక్కడే కొడుకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉండి మంచి వీరుడుగా పేరు తెచ్చుకోవాలన్న ఆకాంక్షతో ధర్మవీరుడు కుమారుడికి మహావీరుడు అని నామకరణం జరిపాడు. అయితే మహావీరుడు నడవడిక మహారాజు ఆశించినట్లు ఉండేది కాదు. అతనిది చిన్నప్పటి నుంచి దుడుకు స్వభావం. పెద్దల పట్ల గౌరవం చూపేవాడు కాదు, పేదల పట్ల అసహ్యం చూపేవాడు, గురువులతో నిర్లక్ష్యంగా వ్యవహరించేవాడు. కొడుకు ప్రవర్తనకి ధర్మవీరుడు చాలా బాధపడ్డాడు. అయితే నెమ్మదిగా మారతాడని, పెద్దవాడయ్యేసరికి యోగ్యుడైతాడని సరిపెట్టుకున్నాడు. కానీ సంవత్సరాలు గడిచి మహావీరుడు పెద్దవాడయ్యాడే కానీ మహారాజు ఆశించిన మార్పు మాత్రమూ రాలేదు. కొడుకులో ఆశించిన మార్పు రాకపోయేసరికి ధర్మవీరుడు కృంగిపోయాడు. మంత్రి సుధర్ముడు ఎన్నో విధాలుగా మహారాజుకు ధైర్యం చెప్పేవాడు. ధర్మవీరుడికి వృద్ధాప్యం మీద పడి ఆరోగ్యం క్షీణించింది. మహామంత్రి సలహా మేరకు ధర్మవీరుడు కుమారుడికి పట్టాభిషేకం జరిపించ సంకల్పించాడు. అది తెలిసి మహావీరుడు ఎంతగానో సంతోషించాడు. సింహాసనం అధిష్ఠించగానే సమస్తమైన భోగాలు అనుభవించవచ్చునని తలపోశాడు. ఒక శుభముహూర్తాన ధర్మవీరుడు కుమారుడికి పట్టాభిషేకం జరిపించాడు. మహావీరుడు సింహాసనం అధిష్ఠించిన క్షణాన, నాయనా, ఇంతకాలము నేను మంత్రి సుధర్ముడి సలహా మేరకు పరిపాలన గావించి రాజ్యాన్ని సుభిక్షం చేశాను. మన మంత్రి ధార్మికుడు, రాజనీతిజ్ఞుడు. అతని సలహా మేరకు పరిపాలన గావించి మంచి ప్రభువుగా కీర్తి గడించు అని ధర్మవీరుడు హితవు చెప్పాడు. మహావీరుడికి సుధర్ముడి మీద సదభిప్రాయం లేదు. అతనికి అప్పుడే మంత్రిని మార్చివేసి కొత్త వారిని ఎంపిక చేయాలన్న ఆలోచన ఉంది. అప్పటికి తండ్రి మాట కాదనలేక అయిష్టంగానే తన సమ్మతి తెలియపరిచాడు. కొద్ది రోజులకే ధర్మవీరుడు కన్ను మూశాడు. తండ్రి మరణంతో మహావీరుడు తనకు స్వేచ్ఛ లభించినట్లు భావించాడు. మహావీరుడు మద్యం సేవిస్తూ, జూదం ఆడుతూ, విందు వినోదాలతో కాలక్షేపం చేయసాగాడు. రాజ్యపాలన పూర్తిగా విస్మరించాడు. అది గమనించిన సుధర్ముడు మహావీరుణ్ణి సుతిమెత్తగా మందలించి ధర్మం బోధించాడు. అందుకు మహావీరుడు మండిపడి, మంత్రి, నేనడిగినప్పుడే సలహా ఇవ్వండి, అనవసర విషయాల్లో మీ జోక్యం నేను సహించను అన్నాడు. సుధర్ముడు మౌనం వహించాడు. మహావీరుడి భోగలాలసత గురించి అందరికీ తెలిసిపోయింది. దానితో భజనపరులు, అవినీతిపరులు మహారాజుకు చేరువై అతని అభిమానం పొందారు. మహావీరుడు నృత్య గాన విలాసాలతో జీవితము ఆనందంగా గడపసాగాడు. క్రమేపీ అతను మద్యపానానికి, జూదానికి బానిస అయ్యాడు. అతని జూదప్రియత్వం తెలిసిన సాటిరాజులు కాలక్షేపానికి మహావీరుడి వద్దకు వచ్చి జూదం ఆడసాగారు.
మహావీరుడు పెద్ద మొత్తాల్లో పందాలు ఒడ్డి ఓడిపోయేవాడు. దానితో ఖజానాలోని సొమ్ము ఖాళీ అయిపోయింది. ఖజానా నింపటానికి మహావీరుడు ప్రజల మీద పన్నుల భారం పెంచాడు. పన్నులు కట్టలేక ప్రజలు విలవిల్లాడారు. మహావీరుడు దయాదాక్షిణ్యాలు మరిచిపోయి పన్ను కట్టలేని వారిని చెట్లకు కట్టి కొరడాలతో కట్టమని, ఇళ్లు తగలబెట్టమని సైనికులకు ఆజ్ఞలు జారీ చేశాడు. సుధర్ముడు మహావీరుణ్ణి వారించే ప్రయత్నం చేశాడు, కానీ అతను లక్ష్య పెట్టలేదు. మహామంత్రిని మార్చటానికి పథకం వేశాడు, కానీ అందుకు రాజమాత ప్రతిఘటించింది. త్వరలోనే మహావీరుడికి రాక్షసరాజు అన్న పేరు వచ్చింది. తండ్రి ధర్మవీరుడు ప్రజలల్లో సంపాదించుకున్న మంచి పేరును అతడు తన దుష్టచేష్టలతో చెరిపేశాడు. క్రమేపీ ప్రజలు ఇటువంటి దుష్టుణ్ణి కన్నందుకు ధర్మవీరుడిని కూడా నిందించసాగారు. అది విని సుధర్ముడు చలించిపోయాడు. రాజ్య భవిష్యత్తు గురించి రాజమాతతో చర్చలు జరిపాడు. రాజ్యంలో ప్రబలిన లంచగొండితనం గురించి, బందిపోట్ల గురించి ఆమెకు వివరించాడు. అంతలో రాజ్యంలో ఒక అనూహ్య సంఘటన జరిగింది. మహావీరుడి దుష్టపాలనలో విసిగెత్తిపోయి విజయక్రాంతుడు అనే యువకుడు ప్రజా విప్లవానికి నడుం బిగించాడు. అతను మహారాజుకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితపరచ ప్రయత్నించాడు. మహావీరుడి దుష్టత్వాన్ని భరించలేని ప్రజలు కొందరు అతనికి బాసటగా నిలిచారు. ప్రజలలో ఎక్కడ విన్నా విజయక్రాంతుడి పేరు మారుమోగిపోసాగింది. విజయక్రాంతుడు రాజ్యంలోని యువకులు కొందరికి వీర విద్యలలో శిక్షణ ఇచ్చి బందిపోట్లను ఎదిరించాడు. అవినీతిపరులైన రాజోద్యోగులకు ప్రతిబంధకంగా మారాడు. మహావీరుడికి నెమ్మదిగా విజయక్రాంతుడి గురించి తెలిసింది. అతను కోపోద్రిక్తుడై విజయక్రాంతుడిని పట్టించిన వారికి 1,00,000 వరహాలు బహుమతిగా ప్రకటించాడు. అయితే విజయక్రాంతుడు ఎక్కడ ఉండి ఉద్యమం నడిపిస్తున్నాడో గూఢచారులు కూడా తెలుసుకోలేకపోయారు. ఒకనాడు చారుశీలుడు అనే గూఢచారి సుధర్ముణ్ణి కలిసి, మహామంత్రి, అతి ప్రయాసతో విజయక్రాంతుడి ఉనికి తెలుసుకున్నాను. అతడికి ప్రజలలో మంచి పేరుంది. నిజానికి అతను చేస్తున్నవన్నీ మంచి పనులే. మన మహారాజు దుష్టపాలన మనకు తెలిసిందే. విజయక్రాంతుణ్ణి బంధించాలా వద్దా అనే మీమాంసలో పడి మీ సలహా కోసం వచ్చాను అన్నాడు. సుధర్ముడు విజయక్రాంతుడు ఎక్కడ ఉంటాడో చారుశీలుడి ద్వారా తెలుసుకొని, ఏం చేయాలో నేను ఆలోచిస్తాను, నువ్వు వెళ్ళు అని పంపించి వేశాడు. సుధర్ముడు మహావీరుణ్ణి కలిసి, రాజా, విజయక్రాంతుడు ఎక్కడ ఉండేది తెలిసింది. మెరికల్లాంటి సైనికుల్ని పంపి అతన్ని బంధించండి అని విజయక్రాంతుడు ఉండే ప్రదేశం గురించి చెప్పాడు. మహావీరుడు వెనువెంటనే విజయక్రాంతుడిని బంధించే ఏర్పాటు చేశాడు. అతను బందీ అవక తప్పలేదు. మహావీరుడు సభ తీర్చి, మంత్రిగారు, విజయక్రాంతుడి ఉనికి తెలియబరిచిన మీరే అతనికి తగిన శిక్ష విధించండి అన్నాడు. అందుకు సుధర్ముడు, మహారాజా, మరెవ్వరూ విప్లవకారుడిగా మారకుండా ఉండటానికి, ప్రజా ఉద్యమము నిర్వీర్యం అవటానికి విజయక్రాంతుణ్ణి బహిరంగంగా ఉరితీయించండి అన్నాడు. మహావీరుడు సుధర్ముడి వంక ప్రశంసగా చూసి, ఇంతకాలానికి మీరు మంచి సలహా ఇచ్చారు అని విజయక్రాంతుణ్ణి బహిరంగంగా ఉరితీయటానికి ఆదేశాలు జారీ చేశాడు. ఆ క్షణము విజయక్రాంతుడు సుధర్ముడి చెంతకు వెళ్ళి, మహామంత్రి, మీ గురించి నాకు తెలుసు. మీరు మహారాజుకు ఇచ్చిన సలహాకి నా కృతజ్ఞతలు. ఈ రాజ్యవాసులు మీకెప్పటికీ రుణపడి ఉంటారు అని నమస్కరించాడు. విజయక్రాంతుడు ఉరితీయబడ్డాడు. రాజమాత సుధర్ముణ్ణి పిలిపించి, మహామంత్రి, విజయక్రాంతుడు చేసినవన్నీ మంచి పనులే. అతన్ని ఉరితీయటము అధర్మం కాదా? మీరు మహావీరుడికి ఎందుకటువంటి సలహా ఇచ్చారు అని ప్రశ్నించింది. అందుకు సుధర్ముడు, మహారాణి, రాజు కంటే రాజ్యం ముఖ్యమని ధర్మవీర ప్రభువులు అంటూ ఉండేవాళ్ళు. రాజ్యం నిలవటానికే అటువంటి సలహా ఇచ్చాను. ప్రజా విప్లవానికి విజయక్రాంతుడు ఆశించినంత చైతన్యము ప్రజల్లో రాలేదు. అతన్ని ఉరితీయించటంతో ఆ చైతన్యము ప్రజల్లో వస్తుంది. ఆ ధాటికి మహావీరుడు అడవులు పట్టక తప్పదు. అది ఊహించే విజయక్రాంతుడు నాకు ధన్యవాదాలు చెప్పాడు అని చెప్పాడు. విజయక్రాంతుడు ఉరితీతతో ప్రజల యొక్క ఆగ్రహము పట్టలేకపోయింది. ప్రజా విప్లవము ఉప్పెనలా పొంగింది. ఆయుధాలు ధరించి తిరగబడ్డ ప్రజల్ని చూసి సైనికులు భయంతో పరుగులు తీశారు. ప్రమాదం గమనించి మహావీరుడు రహస్య మార్గాన తప్పించుకొని పారిపోయాడు. ప్రజలు విజయక్రాంతుడి సోదరుడికి సింహాసనం అప్పగించారు. అతను మహామంత్రి సుధర్ముడి సలహాలతో
త్వరలోనే రాజ్యంలో ధర్మస్థాపన గావించాడు. అయితే విప్లవకారుల వల్ల కాక వారి మరణంతోనే చైతన్యం పొందే స్థాయిని ప్రజలు ఇప్పటికీ అధిగమించకపోవటం వలన ఇప్పటికీ వారికి విప్లవం అవసరం కనబడుతూనే ఉంది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.